హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు వీడియోలో ఒక చిన్న స్టోరీ తీసుకుని ఇంగ్లీష్ నుండి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ స్పోకెన్ ఇంగ్లీష్, రిటన్ ఇంగ్లీష్, వొకాబ్యులరీ అండ్ గ్రామర్ ఆస్పెక్ట్స్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ స్టోరీలో మనకు కొన్ని న్యూ వర్డ్స్ కవర్ అవ్వబోతున్నాయండి. సో కైండ్లీ ట్రై టు వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. ఇక ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ద అన్డిజర్వింగ్ మంకీ. ద అన్డిజర్వింగ్ మంకీ. డిజర్వింగ్ అంటే అర్హత కలిగిన, అన్డిజర్వింగ్ అంటే అర్హత లేని. అన్డిజర్వింగ్ అంటే అర్హత లేని, మంకీ అంటే కోతి, అంటే అర్హత లేని కోతి. సో దట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ. సో ఇక స్టోరీలోకి వెళ్తే, ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఎ లయన్ ఆల్ ది యానిమల్స్ ఆఫ్ ఎ ఫారెస్ట్ వర్ ఇన్ కన్ఫ్యూజన్. ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఎ లయన్, ఆఫ్టర్ అంటే తర్వాత, డెత్ అంటే మరణము, లయన్ అంటే సింహము. ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఎ లయన్ అంటే సింహము మరణించిన తర్వాత, ఆల్ ది యానిమల్స్ ఆఫ్ ఎ ఫారెస్ట్ వర్ ఇన్ కన్ఫ్యూజన్. ఓకే, అంటే ఆల్ ది యానిమల్స్ ఇన్ ఎ ఫారెస్ట్ అంటే అడవిలో ఉన్న జంతువులన్నీ వర్ ఇన్ ఏ కన్ఫ్యూజన్. కన్ఫ్యూజన్ అంటే అయోమయం లేదా గందరగోళం. అంటే అడవిలో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా అయోమయంలో పడిపోయాయి, అంటే అయోమయంలో ఉన్నాయి. ఇక్కడ చూడండి, WERE వర్. వర్ అనేది ఒక బీ ఫామ్ అండి. బీ అంటే ఉండుట అని కదా. సో వర్ అన్న కూడా ఉండడము అని అర్థం వస్తుంది. అయితే ఈ ఉండడం అనేది 3 కండిషన్స్లో ఉంటుందండి. పాస్ట్లో ఉండడము, లేదా ప్రజెంట్లో ఉండడము, లేకపోతే ఫ్యూచర్లో ఉండడం. సో పాస్ట్లో అంటే గతంలో ఉండడము అని చెప్పాలంటే వర్ యూస్ చేస్తాము. అదే ఒకవేళ ప్రజెంట్లో ఇప్పుడు ఉండడము అని చెప్పాలంటే ARE ఆర్ అంటాము. ఫ్యూచర్లో ఉంటుంది అని చెప్పాలంటే విల్ బీ అంటాము. సో ఇక్కడ ఆల్ ది యానిమల్స్ ఆఫ్ ఎ ఫారెస్ట్ వర్ ఇన్ కన్ఫ్యూజన్ అంటే అడవిలో ఉన్న జంతువులన్నీ కూడా అయోమయంలో ఉన్నాయి. ఇక్కడ వర్ యూస్ చేశారు కాబట్టి ఈ స్టోరీ అంతా కూడా పాస్ట్లో జరిగిపోయినట్టుగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఒకవేళ ఆల్ ది యానిమల్స్ ఆఫ్ ఎ ఫారెస్ట్ ఆర్ ఇన్ కన్ఫ్యూజన్ అన్నారనుకోండి, ఆ యానిమల్స్ అన్నీ కూడా ఇప్పుడు అంటే ప్రజెంట్లో కన్ఫ్యూజన్లో ఉన్నాయి అని అర్థం అనమాట. సో ఇది పాస్ట్లో జరిగిపోయింది కాబట్టి వర్ వచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఏ లయన్ అన్నారు కదా. సో ఏ లయన్ ప్లేస్లో ది లయన్ అంటే సూటబుల్గా ఉంటుందండి. అదేవిధంగా ఏ ఫారెస్ట్ కాకుండా ది ఫారెస్ట్ అంటే బాగుంటుంది. ఎందుకంటే అంటే ఏ యూస్ చేసినా రాంగ్ ఏమీ కాదు. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, ఏ లయన్ అంటే ఏదో ఒక సింహము, బట్ ది లయన్ అంటే స్పెసిఫిక్గా ఒక పర్టికులర్గా ఫలానా సింహము అని అర్థం అనమాట. సో ఇక్కడ జంతువులన్నీ అయోమయంలో పడిపోయినాయి అంటే ఆ అడవికి రాజు అయినటువంటి స్పెసిఫిక్గా ఒక సింహం చనిపోయినప్పుడు అవి అయోమయంలో పడతాయి. ఏదో ఒక సింహం చనిపోతే కాదు కదా. సో ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ ది యూస్ చేయాలి. అదేవిధంగా ఏ ఫారెస్ట్ అంటే ఏదో ఒక అడవి అని అర్థం వస్తుంది. బట్ ఏదో ఒక అడవి అని కాకుండా స్పెసిఫిక్గా ఫలానా అడవి అని చెప్పాలి కాబట్టి ది ఫారెస్ట్ అంటున్నాం అనమాట. సో ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ది లయన్ ఆల్ ది యానిమల్స్ ఆఫ్ ది ఫారెస్ట్ వర్ ఇన్ కన్ఫ్యూజన్. అప్పుడు దే వర్ వేగ్ యాజ్ టు హూ వుడ్ బి ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్. ఇక్కడ దే అంటే అవి ఏవండి, ఈ ఫారెస్ట్లో ఉన్నటువంటి యానిమల్స్ వర్ వేగ్. వేగ్ అంటే అనిశ్చితిలో ఉండడము, అంటే అస్పష్టంగా ఉండడము, అంటే నిర్ణయించుకోలేకపోవడము. అంటే దేవర్ వేగ్ అంటే ఆ యానిమల్స్ అన్నీ కూడా అనిశ్చితిలో ఉన్నాయి. చూసారా, మళ్ళీ వర్ వచ్చింది. వర్ అంటే ఉండడము అని అర్థం అనమాట. ఏ విషయంలో అంటే యాజ్ టు హూ వుడ్ బి ద కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్. యాజ్ టు అంటే విషయంలో, యాజ్ టు అంటే విషయంలో, హూ వుడ్ బి ద కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్ అంటే ఈ అడవికి రాజుగా ఎవరు ఉంటారు అనే విషయంలో ఈ జంతువులన్నీ కూడా అనిశ్చితిలో పడిపోయినాయి అన్నమాట. అంటే అడవికి రాజు అయినటువంటి సింహం చనిపోయింది. సో ఇప్పుడు కొత్తగా ఎవరు రాజు అవుతారు అనే విషయంలో అవి అనిశ్చితిలో పడిపోయాయి. ఓకే, ఇట్ వాజ్ ప్రపోజ్డ్ టు హోల్డ్ యాన్ ఎలక్షన్
అప్పుడు ఇట్ వాజ్ ప్రపోజ్డ్ అంటే ప్రతిపాదించడము. ఇట్ వాజ్ ప్రపోజ్డ్ అంటే ప్రతిపాదించబడినది. ఇది ప్యాసివ్ వాయిస్లో ఉందండి. సో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఉంటాయి, మీకు ఐడియా ఉంటుంది. సో మనకి స్పోకెన్ లాంగ్వేజ్లో యాక్టివ్ వాయిస్ని ఎప్పుడు యూజ్ చేయాలి, ప్యాసివ్ వాయిస్ని ఎప్పుడు యూజ్ చేయాలి అనేది స్పెషల్గా ఒక వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఇట్ వాజ్ ప్రపోజ్డ్ అంటే ప్రతిపాదించబడింది. ఏం ప్రతిపాదించబడింది అంటే టు హోల్డ్ యాన్ ఎలక్షన్. హోల్డ్ అంటే నిర్వహించడము. ఓకే, యాన్ ఎలక్షన్ అంటే ఎన్నికలు, అంటే ఎన్నికలు నిర్వహించాలి అని ఒక ప్రతిపాదించబడింది. అప్పుడు ద క్యాండిడేట్స్ వర్ ఏ మంకీ అండ్ ఏ జాకల్. క్యాండిడేట్స్ అంటే అభ్యర్థులు, అంటే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్ని క్యాండిడేట్స్ అంటాము. సో ద క్యాండిడేట్స్ వర్ ఏ మంకీ అండ్ ఏ జాకల్. ఏ ఉండాలి అంటే ఆ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరంటే ఒక కోతి మరియు జాకల్ అంటే నక్క. ఓకే, ఒక కోతి మరియు ఒక నక్కలు క్యాండిడేట్స్ అంటే అభ్యర్థులుగా ఉన్నారు. వర్ అంటే ఉండడము అని అర్థం అనమాట. అయితే ద మంకీ గాట్ ఎలెక్టెడ్ బికాజ్ ఆఫ్ హిజ్ acrobatic skills. ద మంకీ గాట్ ఎలెక్టెడ్. ఓకే, ఎలక్టెడ్ అంటే ఎన్నుకోబడము. ద మంకీ గాట్ ఎలెక్టెడ్ అంటే కోతి ఎన్నుకోబడింది. ఆ ఎన్నికల్లో కోతి విజయం సాధించిందనమాట, అది ఎన్నుకోబడింది. ఇక్కడ చూడండి, గాట్ ఎలెక్టెడ్ అన్నారు కదా, అంటే ఎన్నుకోబడింది. ఒకవేళ ఈ గాట్ అనే వర్డ్ లేదనుకోండి, ద మంకీ ఎలెక్టెడ్ అన్నామనుకోండి, ఈ మంకీయే ఎవరినో ఎన్నుకున్నది అని మీనింగ్ వస్తుంది. కానీ మంకీ ఎన్నుకోబడింది అని చెప్పాలి కాబట్టి ద మంకీ గాట్ ఎలెక్టెడ్ అంటాము. అంటే ఇది ప్యాసివ్ వాయిస్ లాంటిది అనమాట. దీన్నే మనము ద మంకీ వాజ్ ఎలెక్టెడ్ అని కూడా చెప్పచ్చు. ఓకే, సో కోతి ఎన్నుకోబడింది ఎందుకంటే బికాజ్ ఆఫ్ హిజ్ acrobatic skills. యాక్రోబాటిక్ అంటే విన్యాసాలు చేసే, యాక్రోబాటిక్ అంటే విన్యాసాలు చేసే, స్కిల్స్ అంటే నైపుణ్యాలు. అంటే ఈ కోతి ఎక్కువగా చెట్ల కొమ్మల మీద వాటి మీద జంప్ చేస్తూ రకరకాల ఫీట్లు చేస్తుంది కదా. సో ఆ స్కిల్ దానికి ఉండడం వల్ల అది ఎలక్షన్స్లో విన్ అయిందనమాట. అప్పుడు ద డిసప్పాయింటెడ్ జాకల్ స్టార్టెడ్ వెయిటింగ్ ఫర్ ఎ ఛాన్స్. సో అప్పుడు ద డిసప్పాయింటెడ్ అంటే నిరాశ చెందిన జాకల్ నక్క స్టార్టెడ్ అంటే మొదలు పెట్టడం, వెయిటింగ్ అంటే ఎదురు చూడడము, ఫర్ ఎ ఛాన్స్ అంటే అవకాశం కోసము, ఫర్ అంటే కోసము. అప్పుడు ఈ నిరాశకు గురైనటువంటి ఆ నక్క అవకాశం కోసం ఎదురు చూడడం మొదలుపెట్టింది. అంటే ఏదో విధంగా ఈ కోతిని పడగొట్టాలి. అంటే మన రాజకీయ నాయకులు చేస్తూ ఉంటారు కదండి, అధికారంలో ఉన్న వాళ్ళని పడగొట్టేసి మనం ఆ కుర్చీ ఎక్కేయాలన్నట్టుగా. సో ఈ విధంగా ఈ నక్క అవకాశం కోసం ఎదురు చూడడం మొదలుపెట్టింది. అప్పుడు వన్స్ ద జాకల్ సా ఎ లంప్ ఆఫ్ మీట్ డంప్డ్ ఆన్ ఎ పాత్. వన్స్ ఒకసారి, అయితే రోజులు అలా గడుస్తూ ఉన్నాయి. అప్పుడు ఒకసారి ద జాకల్ సా, ఆ నక్క, సా అంటే చూడడము, SEEC అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ సా. ఈ స్టోరీ అంతా కూడా పాస్ట్లో జరిగిపోయింది కాబట్టి ప్రతి వెర్బ్ కూడా పాస్ట్లో మెన్షన్ చేశారండి. సో ఈ నక్క చూసింది, ఏం చూసింది? ఏ లంప్ ఆఫ్ మీట్. ఓకే, లంప్ అంటే ముద్ద లేకపోతే ముక్క, మీట్ అంటే మాంసము, అంటే ఒక మాంసం ముద్దని లేకపోతే మాంసం ముక్క అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. డంప్డ్ అంటే విసిరివేయబడిన, అంటే పడేయబడిన. ఆన్ ఏ పాత్ అంటే మార్గము, అంటే ఒకసారి ఆ నక్క ఒక మార్గంలో అంటే ఒక బాటలో విసిరివేయబడినటువంటి అంటే పడవేయబడినటువంటి ఒక మాంసం ముక్కని చూసింది. అప్పుడు ఎట్ వన్స్ హీ న్యూ దట్ దిస్ వాజ్ ఏ బెయిట్ ఫర్ సమ్ ట్రాప్. ఎట్ వన్స్ అంటే వెంటనే, ఎట్ వన్స్ అంటే వెంటనే. హీ న్యూ, ఇక్కడ హీ అంటే అతడు అని కాదండి, ఆ జాకల్ అనమాట, ఆ నక్క. న్యూ అంటే తెలుసుకోవడము, KNOW, నో అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ న్యూ అన్నమాట. నో అంటే తెలియడం కదా, న్యూ అన్న కూడా తెలుసుకోవడము. అప్పుడు వెంటనే ఆ నక్క తెలుసుకున్నది, అంటే ఆ నక్కకి అర్థమయ్యింది అని మనం అర్థం చేసుకోవాలి. ఏమని? దట్
దిస్ వాజ్ ఏ బెయిట్ ఫర్ సమ్ ట్రాప్. ఓకే, బెయిట్ అంటే ఎర, అంటే జంతువుల్ని పట్టుకోవడానికి ఎర వేస్తాం కదండి, ఆ ఎరని బెయిట్ అంటారనమాట. ట్రాప్ అంటే ఉచ్చు. ఓకే, ట్రాప్ అంటే ఉచ్చు. అంటే అదేంటంటే ఆ మాంసం ముద్ద అనేది ఏంటంటే ఉచ్చులో పడవేయడానికి వేయబడినటువంటి ఎర అన్న విషయము ఈ నక్కకి వెంటనే అర్థమయ్యింది. ఇక్కడ చూసారా, THAT దట్ అని ఉంది. ఈ దట్ అనేది ఒక కంజంక్షన్ అండి. దట్ అంటే అని అర్థము. అంటే దిస్ వాజ్ ఏ బెయిట్ ఫర్ సమ్ ట్రాప్. ఇది ఉచ్చులో పడేయడానికి అంటే పట్టుకోవడానికి వేయబడిన మాంసము అని ఆ నక్కకి అర్థమయ్యింది. ఆ అని అనే అర్థం రావడానికి దట్ యూజ్ చేశారనమాట. సో అప్పుడు హీ వెంట్ టు ద మంకీ. ఓకే, అప్పుడు ఆ జాకల్ వెంట అంటే వెళ్ళడము, వెంట టు ద మంకీ, మంకీ కింగ్ అంటే మహారాజు అయినటువంటి ఆ కోతి దగ్గరికి వెళ్ళి అండ్ సెడ్ అంటే అనడము. ఓకే, సే అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ సెడ్ అనమాట. సెడ్ అంటే అన్నది. ఏమన్నదంటే, ఓ కింగ్ అంటే మహారాజా, ఐ హ్యావ్ ఫౌండ్ సమ్ మీట్. ఓకే, ఫౌండ్ అంటే యాక్చువల్గా కనిపెట్టడము అని అర్థం కదండి, కానీ ఈ కాంటెక్స్ట్లో చూడడము అంటే బాగుంటుంది. సో ఓ కింగ్, ఐ హ్యావ్ ఫౌండ్ సమ్ మీట్. ఓకే, నేను కొంత మాంసాన్ని చూశాను. కమ్ విత్ మీ, నాతో రండి. విత్ అంటే తో. ఓకే, కమ్ విత్ మీ అంటే నాతో రండి. ఐ విల్ షో యూ, నేను మీకు చూపిస్తాను అని ఆ నక్క అన్నదన్నమాట. అప్పుడు ద మంకీ ఫాలోడ్ ద జాకల్. అప్పుడు ఆ కోతి ఫాలోడ్ అంటే అనుసరించి వెళ్ళడము. ఫాలోడ్ ద జాకల్ అంటే ఆ నక్కని అనుసరించి వెళ్ళింది. ఆ మాంసం ముక్క చూపిస్తాను అంది కదా, అందుకని వెళ్ళింది. అండ్ జంప్డ్ టు గెట్ ద మీట్ అండ్ ఫెల్ ఇన్ టు ద ట్రాప్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేసింది అది? జంప్డ్ అంటే దూకడము, టు గెట్ అంటే పొందడానికి, గెట్ అంటే పొందడము, TO2 అంటే కీ, అంటే ఆ మాంసం ముక్క పొందడానికి తీసుకోవడానికి జంప్ చేసింది. అండ్ ఫెల్ ఇన్ టు ద ట్రాప్, ఫెల్ అంటే పడిపోవడము, అలా జంప్ చేసి అంటే ఫాల్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ ఫెల్ అండి. ఓకే, అలా మాంసం ముక్క కోసం దూకి ఫెల్ ఇన్ టు ద ట్రాప్ అంటే ఆ ఉచ్చులో పడిపోయిందనమాట. ఆ ట్రాప్లో అంటే ఒక వల లాంటిది ఏదో ఉంది, అందులో పడిపోయింది. అప్పుడు ద జాకల్ హ్యాడ్ ఏ నైస్ లాఫ్టర్ అంటే నవ్వు. అప్పుడు ఆ నక్క తృప్తిగా నవ్వుకున్నదనమాట, అంటే దానికి కసి తీర్చుకున్నదనమాట. ఎందుకంటే దాన్ని ఎలక్షన్స్లో ఓడించింది కాబట్టి ఇప్పుడు హ్యాపీగా నవ్వుకుంది. ఎందుకంటే ఈ మంకీ ఆ ఉచ్చులో చిక్కుకుంది కాబట్టి ఇక మంకీ ఉండదు, వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నేనే ఐ విల్ బి ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అని ఫీల్ అవుతూ అది హ్యాపీగా నవ్వుకున్నది అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో దట్ ఈస్ ద స్టోరీ అండి. కింద చిన్న కొటేషన్ ఉంది చూడండి. ఆనర్ కమ్స్ విత్ వర్తీనెస్. ఆనర్ అంటే గౌరవము, కమ్స్ అంటే రావడము, విత్ అంటే తో, వర్తీనెస్ అంటే యోగ్యత. అంటే గౌరవము అనేది యోగ్యతతోనే వస్తుంది. అంటే యోగ్యత ఉన్నవారికి మాత్రమే గౌరవం అనేది వస్తుంది. ఒకవేళ యోగ్యత లేకపోయినా సరే గౌరవం వచ్చిందంటే దట్ ఈజ్ టెంపరీ, ఎలా అయినా సరే అది పోతుంది. ఆ కోతి ఉంది చూసారా, అడవికి రాజు అయ్యేటటువంటి అర్హత లేకపోయినా సరే ఏదో కారణాల వల్ల రాజు అయ్యింది, కానీ త్వరలోనే అది తన పదవిని పోగొట్టుకున్నది. సో అది స్టోరీ యొక్క మోరల్ అండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ టుడే స్టోరీ. రేపటి వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. And if you are watching our channel for the first time, please subscribe to our channel and activate the bell icon so that you will get notified whenever I upload a video. Thank you so much for watching.